పారదర్శక ఓటర్ జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి సూచించారు. ఈ నెల 25 నుండి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో గురువారం నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ఎస్ఐఆర్ సర్వే నిర్వహణ తీరుతెన్నులపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎస్ఐఆర్ సర్వే ఎలా చేయాలి, ఏ అంశాలు పరిశీలించాలి, ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పాటించాల్సిన పద్ధతులపై మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ త్రిపాఠి కీలక అంశాలను వివరిస్తూ BLOలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఒక్క ఓటర్ కూడా తప్పిపోకుండా చూడాలని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర VIPల మ్యాపింగ్ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలను ఇతరులకు తెలుపకూడదని, ఇలా చేయడం నేరంగా పరిగణించబడుతుందని జాగ్రత్తలు సూచించారు. ఒక కుటుంబంలోని ఓటర్లందరికీ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు కలిగి ఉండేలా చూడాలన్నారు. అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించబడుతుందని, ఈ మేరకు కొత్త ఓటర్లు ఉంటే ఫారం 6 తో పాటు ధృవీకరణ పత్రం తీసుకోవాలని తెలిపారు. జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించబడుతుందని, ముసాయిదా జాబితా అనంతరం ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, క్లెయిమ్లు, దరఖాస్తులను పరిష్కరించి అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితాను ప్రచురించడం జరుగుతుందన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం పరిధిలో BLOల కృషితో జిల్లాలోని అత్యధికంగా ప్రీ మ్యాపింగ్ 93.5% జరిగిందని, ప్రస్తుతం చివరి దశలో ఇదే విధమైన కృషిని కొనసాగిస్తూ 100% మ్యాపింగ్ జరిగేలా చొరవ చూపాలని కలెక్టర్ సూచించారు. షెడ్యూల్ మేరకు నిర్ణీత గడువులోపు ఎస్ఐఆర్ ప్రక్రియ పక్కాగా పూర్తయ్యేలా పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని EROలు, AEROలకు సూచించారు. శిక్షణ తరగతులలో నిజామాబాద్ RDO రాజేంద్ర కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు బాలరాజు, AEROలు, BLOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రతిరోజు చేస్తున్న పర్యవేక్షణ వల్ల ఇది సాధ్యమైంది. అండ్ 93% అనుకుంటాం, 93.57, ఆల్మోస్ట్ 94% అయింది. సో చాలా చాలా సంతోషం. అండ్ మీ అందరూ కూడా సంతోషపడాలి. ఎందుకు? మీ పని తగ్గుతుంది. ఇప్పుడు మీరు 2 రకాలు, ఎవరైతే మ్యాపింగ్ అయ్యి చేసి ఉన్నారు వాడు మీకు EF ఖాళీగా వారి సంతకంతో ఇస్తే మీరు తీసుకోవాలి. ఇది ఖాళీ ఉంది, ఏది ఉంది వాళ్ళకి చెప్పుకోవచ్చు. బట్ సరే, అంత ఓపిక ఉండదు కదా ఓటర్లకి. సో వాళ్ళు మ్యాపింగ్ అయి ఉంటే మీకు ఖాళీ ఫామ్ ఇచ్చినా తీసుకోండి. వాళ్ళ పేరు ముసాయిదాలో వస్తుంది. ముసాయిదా అంటే 5th ఆగస్ట్లో పబ్లిష్ అవుతున్న, ప్రకటన అవుతున్న డ్రాఫ్ట్ లిస్ట్. ఓకే, చూసి మీ పని ఎంత తక్కువ, 7%. ఆ 7%లో బహుశా కొంతమంది, వెరీ వెరీ ఫ్యూకి అసలు ఎలాంటి ఆధారాలు ఉండకపోవచ్చు, నాకు తెలియదు. కొన్ని పోలింగ్ స్టేషన్స్ చూశాను. సో చాలా చాలా సంతోషం అండి. మీ పని నెక్స్ట్ 1 వీక్లో ఏంటంటే 25th, 24th వరకు ఏంటంటే, ఒకవేళ ఎవరైనా బాకీ ఉంటే దయచేసి వారి మ్యాపింగ్ కూడా చేసేసి వార్ ఫుటింగ్లో చేయండి. ఆ 1 మంత్లో మీ పని చాలా ఈజీ అండి. ఓకే, ఇంకొక శుభవార్త. ఇప్పుడు మీ అందరు BLOస్గా అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. ఇంకొక శుభవార్త ఏంటంటే, నిన్న మనకి గౌరవ ముఖ్య ఎన్నికల అధికారి గారి ద్వారా ఒక ఆర్డర్ వచ్చింది. సో మీరు 25th జూలై నుంచి 25th జూన్ నుంచి 24th జూలై వరకు మీ రెగ్యులర్ డిపార్ట్మెంట్ పని చేయాల్సిన అవసరం లేదు. క్లాస్ ఆ ఆర్డర్ కాపీ కూడా నేను EROస్తో రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ షేర్ చేయండి. కానీ ఈ 1 మంత్ పీరియడ్లో ఒక ఓటర్ కూడా వదలకుండా ఉండాలి అనేది మీ అందరూ చూస్తారా? ఎందుకంటే మీరు ఆల్రెడీ 97, 99, 93 వరకు చేసి ఉన్నారు. సో రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో ఆల్మోస్ట్ 270 పోలింగ్ స్టేషన్స్, 293, ఆల్మోస్ట్ 300 BLOs ఉన్నారు మీ అందరూ. సో మీ అందరూ చాలా చక్కటి పని చేసి ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ SIR ప్రక్రియ గురించి మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీరు విభాజన చేస్తున్నారు అంటే మ్యాపింగ్ అయినవి కాదు, మ్యాపింగ్ అయినవి సంబంధించిన మీరు చూడాల్సిన అంశం ఏంటంటే, వాళ్ళంతా నింపి మీకు ఇస్తారు. ఓకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ మ్యాప్ చేసి ఉన్నారు, అందులో మీకు పెద్ద డిస్క్రిపెన్సీ రాకపోవచ్చు. అచ్చా, ఎంతమంది SIR మనకి